అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీలని ఆకస్మిక వరదలు వణికించేస్తున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీలలో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. అక్కడ పరిస్థితి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. మ్యాన్ హోల్స్ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇదొక ఇండస్ట్రీలా కనిపిస్తోంది. ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్లో మీరు చూడొచ్చు. దాంతోపాటు మెట్రో ట్రైన్స్లో కూడా వరద నీరు వచ్చి చేరిందంటే అక్కడ ఏ స్థాయిలో భారీ వర్షాలు పడుతున్నాయో మనకు అర్థమవుతోంది. ఆ బయట విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ వరద నీరు మెట్రో ట్రైన్స్ లో కూడా రావడంతో అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్హట్టన్ కి సంబంధించి మీరు చూడొచ్చు. మ్యాన్హట్టన్ అంటూ కూడా అక్కడ రాస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితులు న్యూయార్క్ లో ఉన్నాయనేది. నార్త్ క్యారోలినాకు భారీగా వరదల ముప్పు పొంచి ఉందా? ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఎమర్జెన్సీ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు, ఎయిర్పోర్ట్లు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దంటూ వార్నింగ్ ఇచ్చిన సందర్భం మీరు చూడొచ్చు. అక్కడ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ వరదల ధాటికి కార్లు కొట్టుకుపోతున్న పరిస్థితి రోడ్ల మీద. న్యూజెర్సీలో ప్రస్తుతం పరిస్థితి ఇది. అక్కడ సబ్వేస్ కావచ్చు. ఇక్కడ 5 ప్లేసెస్లో మ్యాన్హట్టన్, బ్రూక్లిన్, క్వీన్స్, బ్రాంక్స్, స్టేటెన్ ఐలాండ్, ఇక్కడ ఈ ప్రాంతాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆకస్మిక వరదల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం, మరి ముఖ్యంగా స్థానిక ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది స్థానిక ప్రభుత్వం అంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అమెరికాను ఆకస్మిక వరదలు ముంచేస్తున్నాయి. ఆకస్మిక వరదలకు అమెరికా అసలాకుతలమవుతోంది. ఒకసారి విజువల్స్ చూద్దాం. అది అసలు అమెరికా అయినా అని అనిపిస్తోంది కదూ. కరెక్ట్గా మీరు విన్నది, నేనది అక్షరాల నిజమే. అది అమెరికానే, అది న్యూయార్క్ సిటీనే. అది ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి రోడ్ల మీద నీరే. ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఈ ఆకస్మిక వరదలు ఏకంగా 5 కోట్ల మంది, రిమెంబర్ ఒకరు కాదు, ఇద్దరు కాదు, న్యూయార్క్, న్యూజెర్సీలలో కురిసిన భారీ వర్షం 5 కోట్ల మందిపై ప్రభావం చూపించినట్టుగా తెలుస్తోంది. ఆకస్మిక వరదలతో అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ అల్లాడిపోతున్నాయి, విలవెల్లాడిపోతున్నాయి. అనేక చోట్ల వరద హెచ్చరికలు ఇప్పుడు కూడా అమల్లో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు 5 కోట్ల మందిపై ప్రభావం పడినట్టుగా కొంత చర్చ జరుగుతోంది. అమెరికా, న్యూయార్క్, న్యూజెర్సీలని ఈ ఆకస్మిక వర్షాలు బెంబేలెత్తించేశాయి. సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ సోమవారం వరకు చూసుకుంటే కనుక న్యూయార్క్ సిటీ కావచ్చు, దాంతోపాటు ఈ నార్త్ ఈస్ట్ అమెరికాలోని కొన్ని కీలక ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో అదుగు మీరు చూడండి. మొత్తంగా అక్కడ ఆ వాహనం కొట్టుకుపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా ప్రజలు భయాందోళనకు వ్యక్తమవుతున్నారు. వాళ్ళు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అలర్ట్స్ జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. అమెరికాలోని కీలక ప్రాంతాలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. 5 కోట్లకు పైగా అమెరికన్లు వరద ముప్పు ప్రాంతాల్లో ఉన్నారనేది వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆకస్మిక వరదల కారణంగా ఆకస్మిక వరదల ప్రమాదం పెరిగిందంటూ నేషనల్ వెదర్ సర్వీస్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నాయి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దాంతోపాటు రోడ్ల మీదకు నీరు పెరుకుపోతోంది. వాహనాలు, దాంతోపాటు పెద్ద వాహనాలు, కార్లు కావచ్చు, లేకపోతే ట్రక్కులు కావచ్చు, ఆ నీటి ధాటికి, ఆ వరద ప్రవాహం ధాటికి కొట్టుకుపోతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీలలో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అక్కడ సంభవించాయి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.
విజువల్స్ మీరు చూస్తున్నారు అమెరికా నుంచి లైవ్ విజువల్స్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి విజువల్స్ చూస్తే అర్థం. అదిగో సౌత్ ఫెరీ, మ్యాన్హాటన్, బ్రాడ్వే అక్కడ మీరు చూడొచ్చు. వాళ్ళే అక్కడ మెట్రోలో వెళ్తున్న సందర్భంలో, మెట్రో ట్రైన్లో వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా విజువల్స్ ని రికార్డ్ చేసుకుంటున్నారంటే వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో మీరు చూడొచ్చు. పూర్తిగా ఆ మెట్రో ట్రైన్ ఖాళీగా ఉంది, ఆ మెట్రో రైల్ పూర్తిగా ఖాళీగా ఉంది. ఈ వరదల నేపథ్యంలోనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నార్త్ క్యారోలినాకు భారీగా వరద ముప్పు పొంచి ఉందంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలు ఇప్పటికీ నీట మునిగాయి. రోడ్ల మీద వరద ప్రవాహం ధాటికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. దాంతోపాటు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. న్యూయార్క్, న్యూజెర్సీలో ఎటువంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆడియోతో సైతం చూసే ప్రయత్నం చేద్దాం. Excellence on the global stage, earning recognition for the talent, technical expertise, and innovation. Oh, yeah. Oh, yeah. విజువల్స్ మీరు చూస్తున్నారు. న్యూయార్క్ ఎయిర్పోర్టా లేకపోతే న్యూయార్క్ లో ఏమైనా డ్యామ్ కట్టారా అన్నట్టుగా అనిపిస్తుంది కదా. అదేం డ్యామ్ కాదు, అది న్యూయార్క్ ఎయిర్పోర్ట్. అది న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్స్ ప్రస్తుతం కొన్ని రద్దయ్యాయి, కొన్నిటిని దారి మళ్లించడం జరిగింది. దాంతోపాటు దుబాయ్కి సంబంధించిన ఫ్లైట్ అది ప్రస్తుతం రన్వే మీద ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. న్యూయార్క్ లోని ఆ ఎయిర్పోర్ట్ మునిగిపోవడంతో కొన్ని విమాన రాకపోకలని పూర్తిగా నిలిపివేశారు. ఇంకొద్ది రోజుల పాటు ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉందా? అక్కడ వాతావరణ శాఖ మాత్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆయా ప్రాంత ప్రజలకి అలర్ట్ ని జారీ చేస్తుంది. ఈ వరదల కారణంగా 5 కోట్ల మంది, అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీలలో 5 కోట్ల మంది మీద ప్రభావం చూపించబోతోంది అంటూ వాళ్ళ దగ్గర సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైంది అమెరికా ప్రభుత్వం కూడా. న్యూయార్క్, న్యూజెర్సీలను ఆకస్మిక వరదలు, వర్షాలు ముంచెత్తాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. భారీ వర్షాలు, దాంతోపాటు ఫ్లాష్ ఫ్లడ్స్. ఈ ఆకస్మిక వరదల కారణంగా న్యూజెర్సీ గవర్నర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే, I'm declaring a state of emergency given flash flooding and high level of rainfall in parts of the states అని కూడా చెప్పుకొచ్చారు. Please stay indoors and avoid unnecessary travel. Stay safe, New Jersey అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇటు ఆ ప్రాంత గవర్నర్, న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మాఫీ కొద్దిసేపు క్రితం ఆయన ట్వీట్ చేశారు. మరి ముఖ్యంగా స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ ఆకస్మిక వరదలకి ఆయన స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించారు. మీరు చూడొచ్చు, ఎక్కడ కూడా రోడ్ల జాడ అనేది కనిపించట్లేదు. న్యూజెర్సీ మొత్తాన్ని ఫ్లాష్ ఫ్లడ్స్, ఆకస్మిక వరదలు ముంచేశాయి. ఆ ముంచేసిన విజువల్స్ మీరు చూస్తారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిచిపోయాయి. రోడ్ల మీద వాహనాలు నిలిచిపోయిన సందర్భం. ఈ క్రమంలోని ఆకస్మిక వరదలతో రోడ్ల మీదకు భారీగా వరద ప్రవాహం కొట్టుకొచ్చింది. ఆ వరద ప్రవాహం ధాటికి ఆ నీళ్లలోనే కొట్టుకుపోయాయి కొన్ని వాహనాలు, కొన్ని కిలోమీటర్ల మీద కొట్టుకుపోయాయి. కొన్ని అయితే మాత్రం అసలు వాటి జాడే కనిపించలేదు. ఇంకొన్ని చోట్ల ఎమర్జెన్సీ బృందం బోట్ల సాయంతో రంగంలోకి దిగింది. అక్కడ మీరు చూడొచ్చు, బోట్లను రంగంలోకి దించి అక్కడ ఎవరైనా కనుక తప్పిపోయి ఉంటే, ఎవరైనా కనుక ఆ వరద ప్రవాహంలో మిస్ అయ్యి ఉంటే వాళ్ళ కోసం గాలింపు చర్యలకు ఉపక్రమించింది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ ప్రాంత ప్రజలను మాత్రం ఇంట్లోనే ఉండండి, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా అక్కడ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అధిక వర్షపాతం, అలాగే ఆకస్మిక వరదలు. ఈ నేపథ్యంలో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు న్యూజెర్సీ గవర్నర్ చెప్పుకొచ్చారు. నివాసితులు ఇళ్లలోనే ఉండాలి, అంటే ఎవరైతే ఆ ప్రాంత ప్రజలున్నారో వాళ్ళు ఇళ్లలోనే ఉండాలి, ఇల్లు దాటి బయటకు రావద్దంటూ చెప్పుకొచ్చారు. ఇటు న్యూయార్క్ సిటీకి సంబంధించి మ్యాన్హాటన్, బ్రూక్లిన్, స్టేటన్ ఐలాండ్, క్వీన్స్ ఈ ప్రాంతాలకి
నేషనల్ వెదర్ సర్వీస్ ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. న్యూయార్క్ సిటీ మీద అది తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. విమానాలు ఆ వరద నీటిలోనే తమ రన్వే మీద కొనసాగి ముందుకు వెళ్లాల్సి వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. కొన్నిటిని నీట మునిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటిని సురక్షిత ప్రాంతాలకు వాటిని తరలించడం జరుగుతోంది. న్యూయార్క్లో మీరు చూడొచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఆ మెట్రో డోర్స్ చాలా క్లోజ్గా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ప్రవాహం, ఆ వరద ప్రవాహం అనేది అంతగా కనిపించట్లేదు. బట్ అప్పటికి కూడా ఇంపాక్ట్ మనకి క్లియర్ కట్గా ఉంది. అది న్యూయార్క్ ఎయిర్పోర్ట్కి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ని అండ్ రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. న్యూజెర్సీ, న్యూయార్క్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒక్కొక్కరుగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలకి వరద నీరు లేకపోతే వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీ వరదలు అమెరికాను ముంచేశాయి. Aquí llegando a la 45 por ahí, está demorado, estamos ahí. Yeah. Yeah, that's